హాయ్ అందరికీ. ఆ రోజు భోగి పండగ తెల్లవారుతూ ఉండగా ఇంటి ముందు వాకిలి ఊడ్చి పచ్చగా కల్లాపి చల్లి తెల్లటి ముగ్గుతో ముగ్గు వేసి దాన్ని అందమైన రంగులతో తీర్చిదిద్ది ముగ్గు మధ్యలో గొబ్బెమ్మతో అలంకరించి ఆ అందాన్ని చూసి మురిసిపోతున్నాను నేను. చూస్తూ ఉండగానే నేను అంతసేపు వేసిన ముగ్గు మొత్తం నీళ్లతో కొట్టుకుపోయింది. చూసేసరికి ఎదురుగా పిన్ని, ఏంటే పొద్దు పొద్దున్నే ఇంటి పని మొత్తం గాలి కొదిలేసి ఈ ముగ్గులేస్తూ మురిసిపోతున్నావా నువ్వు? ఎవరిని ముగ్గులోకి దింపడానికి వేస్తున్నావే ఈ ముగ్గులు, ముదనష్టపోదానా అంటూ నన్ను ఈడ్చుకొని లోపలికి లాక్కెళ్ళింది. దాంతో నా మురిపం కాస్త ముక్కలై ఏడుస్తూ పనిలో పడ్డాను. నా పేరు మానస. నేను పుట్టిన కొద్ది రోజులకే అమ్మ బాలింత జబ్బుతో మరణించడంతో నాన్న వేరే దారి లేక నా ఆలన పాలన చూసుకోవడానికి పిన్నిని పెళ్లి చేసుకున్నారు. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నా బ్రతుకు ఇదే. ఎందుకో తెలియదు కానీ పిన్నికి నేనంటే అస్సలు ఇష్టం ఉండదు. నేను ఏ పని చేసినా నచ్చదు. నన్ను తిట్టకుండా కొట్టకుండా తనకి రోజు గడవదు. నా ఏడుపే తనకి ఆనందాన్నిస్తుంది. పిన్ని దెబ్బకి ఆగలేక నాన్న మోగనము పట్టి చాలా సంవత్సరాలైంది. మా ఇంట్లో పిన్ని ఆడిందే ఆట, పాడిందే పాట. తన మాట కాదని ఏదీ జరగదు. నాకు ఇదంతా చిన్నప్పటి నుంచి అలవాటైపోయింది. పిన్నికి ఒక కొడుకు. చిన్నప్పటి నుంచి వాడిని పిన్ని కంటే నేనే ఎక్కువగా పెంచడంతో వాడికి మాత్రం నేనంటే చాలా ఇష్టం. ఇంట్లో ఉన్నంతసేపు అక్క అక్క అంటూ నా వెనకాలే తిరుగుతాడు. పిన్ని మాటకి ఎదురు చెప్పగల తెగింపు నాకున్నా నాన్న ఎక్కడ బాధపడతారో అని అన్నీ భరిస్తున్నాను. అనుకోకుండా ఒకరోజు నాకు పెళ్లి చూపులు ఏర్పాటు చేసింది పిన్ని. అతనికి అది రెండో పెళ్ళట. వయసులో నాకన్నా 12 సంవత్సరాలు పెద్దవాడట. అతనికి ఓ బాబు కూడా ఉన్నాడట. ఈ పెళ్లి చేసుకోవడం నిజానికి నాకు ఇష్టం లేదు. కానీ నా అన్నగారు పిన్ని అన్నీ తెలిసే కదా నాకు అతనితో పెళ్లి చేయాలనే ఉద్దేశం ఉండబట్టే కదా ఈ పెళ్లి చూపులు ఏర్పాటు చేశారని నేను ఇక ఈ పెళ్లి చూపుల తతంగానికి ఎదురు చెప్పలేదు. జీవితం మీద ఎలాంటి ఆశ లేని నేను ఆ భగవంతుడు నా తలరాతని ఎలా నిర్ణయిస్తే అలా జరుగుతుందని ఏం మాట్లాడకుండా ఉన్నాను. నన్ను తీసుకెళ్ళి పిన్ని అతని ముందు కూర్చోబెట్టింది. నేనైతే అతని ముఖం కూడా చూడలేదు. కాసేపు ఆగాక నన్ను లోపలికి తీసుకొచ్చేసింది. నాకు అమ్మాయి నచ్చింది. వీలైనంత త్వరలో పెళ్లి జరిపించండి. పెళ్లి ఖర్చులన్నీ నేనే భరిస్తాను అని అతను అన్న మాటలు నా చెవిన పడ్డాయి. పిన్ని ఇంట్లో లేని సమయంలో నా అన్నగారు నా దగ్గరకు వచ్చి, అమ్మా, ఆ అబ్బాయి గురించి పూర్తిగా కనుక్కున్నాను. రెండో పెళ్లివాడైనా చాలా మంచివాడని తెలిసింది. అందుకే అతని దగ్గరైనా నీ జీవితం ఎలాంటి లోటు లేకుండా సుఖంగా ఉంటుందని, ఇలాగైనా ఈ నరకం నుంచి నువ్వు బయటపడతావని ఈ పెళ్లికి ఒప్పుకున్నానమ్మా. ఇంతకన్నా ఈ చేతకాని తండ్రి నీకు ఏమీ చేయలేడమ్మా. నన్ను క్షమించు అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు. మీరేమీ బాధపడకండి నాన్న, నాకు ఈ పెళ్లి ఇష్టమే అని నాన్నని నేను ఓదార్చాను. ఆ తర్వాత 10 రోజుల్లోనే పెళ్లికి ముహూర్తాలు పెట్టారు. మా ఊరి గుడిలోనే అతి ముఖ్యమైన బంధువుల సమక్షంలో మా పెళ్లి జరిగింది. పెళ్ళి అనేది ప్రతి ఆడపిల్ల జీవితంలోనూ ఎంతో అపురూపమైనది. ఎందుకో తెలియదు కానీ అలాంటి అపురూప క్షణాలను నేను ఆనందించి ఆస్వాదించలేకపోయాను. పెళ్ళైన తర్వాత అత్తయ్య వాళ్ళు మమ్మల్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. అత్తయ్య మావయ్య మంచివారిలాగానే ఉన్నారు. నాతో ప్రేమగానే నడుచుకున్నారు. అక్కడ 4 రోజులు ఉన్న తర్వాత ఆయన నన్ను బాబును పట్నంలో తను ఉంటున్న ఫ్లాట్కి తీసుకెళ్లారు. ఇంతకీ మా ఆయన పేరు చెప్పలేదు కదూ, మనోహర్. బాబు పేరు సాత్విక్. ప్రస్తుతానికి ఇంట్లో ఉండేది నేను, ఆయన, సాత్విక్ మాత్రమే. బాబు చాలా ముద్దుగా బొద్దుగా ఉంటాడు. ఎందుకో బాబు నన్ను చూసి భయపడుతున్నట్లుగా అనిపించింది నాకు. కానీ నాకు మాత్రం బాబుని చూస్తూ ఉంటే నా చిన్నతనంలో తల్లికి దూరమై కుమిలిపోయిన నేనే నాకు గుర్తుకొచ్చాను. ఏదేమైతే జరిగిన దాంట్లో బాబు చేసిన తప్పేమీ లేదు. సాత్విక్ అలా బాధగా తల్లిని కోల్పోయిన దుఃఖంలో ఉండిపోవడం నాకు నచ్చలేదు. ఎలాగైనా బాబుని నాకు దగ్గర చేసుకుని ఆ బాధ నుంచి దూరం చేయాలి అని నిర్ణయించుకున్నాను. ఆ రోజు రాత్రి ఆయన గదిలో వర్క్ చేసుకుంటున్నారు. నేను పనంతా పూర్తి చేసుకుని భయంగానే గదిలోకి వెళ్ళాను. బాబు ఏం చేస్తున్నాడు అంటూ అడిగారు ఆయన. బాబు ఆడుకుంటున్నాడు అన్నాను. అయితే బాబు ఆడుకోవడం పూర్తయిన తర్వాత తీసుకొచ్చి మన మధ్యనే పడుకోబెట్టు అన్నారాయన. అలా చేస్తే నీకు కూడా కాస్త భరోసాగా ఉంటుంది కదా. అసలే ఇష్టం లేకుండా నన్ను పెళ్లి చేసుకున్నావు అన్నారు. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని తెలిసినప్పుడు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారో అర్థం కాలేదు నాకు. ఏమిటో ఈ జీవితం. బాబుకు అయ్యగాను ఇంట్లో పని మనిషిగాను ఉండడానికి నన్ను పెళ్లి చేసుకున్నారు అనిపించింది. మరుసటి రోజు బాబుని స్కూల్లో దింపి వచ్చిన తర్వాత
ఇంట్లో పని మొత్తం పూర్తయ్యాక ఏదో ఆలోచిస్తూ అలా హాల్లో కూర్చున్నాను. అంతలో ఎదురు ఫ్లాట్లో ఉండే పెద్దావిడ వచ్చింది. ఆవిడ చాలా కలుపుగోలు మనిషిలా అనిపించింది. వచ్చిన 10 నిమిషాల్లోనే తన గురించి పరిచయం చేసుకుని నాతో సరదాగా మాట్లాడడం మొదలుపెట్టింది. ఆవిడతో మాట్లాడుతున్నంతసేపు చాలా సరదాగా అనిపించింది నాకు. మాటల మధ్యలో మా కుటుంబం గురించిన ప్రస్తావన వచ్చింది. మనోహర్ బ్యాచిలర్గా ఉన్నప్పటి నుంచి నాకు బాగా తెలుసమ్మా. అబ్బాయి చాలా మంచివాడు. తన వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు అనుకునే మనిషి. ఎదుటివారు కష్టంలో ఉంటే తనకు తోచిన సహాయం చేస్తాడు. మనోహర్ ముందు భార్య కూడా చాలా మంచమ్మాయి. భార్యాభర్తలిద్దరూ ఒకరికి ఒకరు తగినవారు. పెళ్ళైన 2 ఏళ్లకి వాళ్ళకి సాత్విక్ పుట్టాడు. ముగ్గురు చాలా ముచ్చటగా ఉండేవారు. అందమైన కుటుంబానికి ఎవరి దిష్టి తగిలిందో ఏమో కానీ ఒకరోజు ఆ అమ్మాయి మార్కెట్కి వెళ్ళి వస్తూ ఉండగా ఏదో కారు బ్రేక్ ఫెయిల్ అవ్వడంతో ఆ అమ్మాయిని గుద్దేసింది. దాంతో పాపం ఆ అమ్మాయి అక్కడికక్కడే ప్రాణం వదిలేసింది. ఆ రోజు ఆ తండ్రి కొడుకుల్ని చూస్తే నిజంగా మాకెవరికి కన్నీళ్ళు ఆగలేదమ్మా. ఆ అమ్మాయి పోతూ పోతూ ఆ కుటుంబంలోని ఆనందాన్ని కూడా తీసుకుపోయింది. భార్య పోయాక పాప మనోహర్ పూర్తిగా మారిపోయాడు. అంతకుముందు అతనిలో ఉండే ఆ ఉత్సాహం, ఆ చురుకుదనం, ప్రతి క్షణం ఆ ముఖంలో ఉండే ఆ చిరునవ్వు మచ్చుకైనా కనిపించేవి కావు. ఏదో పిల్లాడి కోసం బ్రతకాలి కాబట్టి అలా రోజులు నెట్టుకొస్తున్నాడు అనిపించేది. తల్లి దూరమయ్యాక బాబులో కూడా అంతకు ముందున్న అల్లరంతా పోయింది. అలా మౌనంగా శూన్యంలోకి చూస్తూ కూర్చునేవాడు. బాబుని చూసుకోవడానికి ఒక ఆయాని పెట్టుకున్నా జీతానికి పనిచేసేవారు సొంతవారు ఒకటెవరు కదమ్మా. 2-3 ఆయాలు మారినా ఎవ్వరూ బాబుని సరిగా చూసుకునేవారే కాదు. అలాగని మనోహర్ని వాళ్ళ అమ్మా నాన్నలు, అత్తమావలు మరొక పెళ్లి చేసుకోమని ఎంత చెప్పినా దానికి అతను ఒప్పుకునేవాడు కాదు. ఏదైతేనే ఆ దేవుడు తను చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి అన్నట్టు నిన్ను ఈ తండ్రి కొడుకుల జీవితంలోకి పంపినట్టున్నాడు. ఇక మీదటైనా ఈ కుటుంబం సంతోషంగా ఉండాలి. ఆ అబ్బాయి మంచివాడు. జాగ్రత్తగా కాపురం చేసుకొని నీ జీవితాన్ని పండించుకోమ్మా. అయినా నిన్ను చూస్తుంటే మంచి పిల్లలాగే ఉన్నావులే. అందుకే 2వ పెళ్లి వద్దన్న అబ్బాయి ఏరికోరి మరీ నిన్నే పెళ్లి చేసుకున్నాడు. వస్తానమ్మా, నీకేదైనా అవసరమైతే నన్ను పిలువు అని ఆవిడ బయలుదేరింది. ఆవిడ వెళ్ళిన తర్వాత నా మనసులో ఏవేవో ఆలోచనలు. అసలు ఈ పెళ్లి నాకు ఇష్టం లేదని తెలిసినా కూడా ఈయన నన్నే ఎందుకు పెళ్లి చేసుకున్నారు? అలాగని మా పెళ్ళైన దగ్గర నుంచి ఏ రోజు కూడా ఆయన నన్ను ఏ విధంగానూ ఇబ్బంది పెట్టలేదు. అనవసరంగా నేనే మూర్ఖంగా ఆలోచించి అంత మంచి మనిషిని బాధ పెడుతున్నానా అని నాకే అనిపించింది. ఆవిడ మాటలు విన్న తర్వాత నాకే తెలియకుండా ఆయన మీద నాకు మంచి అభిప్రాయం ఏర్పడింది. ఆ రోజు రాత్రి ఆయన ఆఫీస్ నుంచి చాలా నీరసంగా వచ్చి, నాకు ఈ పూట భోజనం వద్దు, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను, ఈలోపు ఒక యాపిల్ కట్ చేసి కొన్ని పాలు ఇవ్వు చాలు అంటూ ఆయన ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళారు. పాల గ్లాస్ టేబుల్ మీద పెట్టి నేను యాపిల్ కట్ చేస్తూ ఉంటే అనుకోకుండా నా చేయి కట్ అయి బ్లడ్ వచ్చింది. అప్పుడే బయటకు వచ్చిన మనోహర్ అది చూసి కంగారు పడిపోయారు. కాస్త చూసుకుని జాగ్రత్తగా కట్ చేయొచ్చు కదా, ఇప్పుడు చూడేమైందో అంటూ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కోసం కంగారుగా వెతికి నా చేతికి బ్యాండేజ్ వేశారు. ఆ కాసేపు తను నా మీద చూపించిన ప్రేమ ఆరాటం చూస్తే ఆయనలో నాకు అమ్మ మనసు కనిపించింది. ఆ ప్రేమను చూసి నా కళ్ళు వర్షించాయి. నెమ్మదిగా ఆయనకి కావలసినవి చూడడం, వారి ఇష్టాయిష్టాలు తెలుసుకొని బాబుకి ఆయనకు నచ్చేట్టుగా వండి పెట్టడం చేస్తున్నాను. మా ఇద్దరి మధ్య నిశ్శబ్దం కాస్త సరదాగా మాట్లాడుకోవడం వరకు వచ్చింది. ఒకరోజు మనోహర్ అడిగారు, శ్రీమతి గారికి నా మీద కోపం పోయినట్టుంది అని. నా మనసులో ఉన్న ప్రశ్నకు మీరు సమాధానం చెబితే ఆ కోపం పూర్తిగా పోతుంది అన్నాను నేను. ఏమిటది? అసలు 2వ పెళ్లి వద్దనుకున్న మీరు ఈ పెళ్ళంటే ఇష్టం లేని నన్నే ఎందుకు ఏరికోరి పెళ్లి చేసుకున్నారో తెలుసుకోవచ్చా? ఓ అదా. ఈ సంవత్సరం పండక్కి మీ పక్క వీధిలో ఉండే నా స్నేహితుడు బలవంతం చేయడం వల్ల నేను బాబు మీ ఊరికి పండక్కి వచ్చాం. పండగ రోజు ఉదయాన్నే వాకింగ్ చేస్తున్న నేను ఆ రోజు అక్కడ ముగ్గు పెడుతున్న నిన్ను, దానికి పెద్ద రాద్ధాంతం చేసి నిన్ను హింసిస్తున్న మీ పిన్నిని చూశాను. ఎందుకో తెలియదు కానీ ఆ రోజు నిన్ను చూసిన దగ్గర నుంచి అన్నీ నీ ఆలోచనలే. నా స్నేహితుని ద్వారా నీ గురించి పూర్తిగా తెలుసుకున్నాను. నిన్ను ఎలాగైనా ఆ నరకం నుంచి బయటపడేయాలని ఒకవైపు, సవతి తల్లి చేతుల్లో కష్టాలు పడిన నువ్వైతే నా బాబుని జాగ్రత్తగా చూసుకుంటావని మరోవైపు,
వీటన్నింటికీ పరిష్కారం నేను నిన్ను రెండో పెళ్లి చేసుకోవడమే అనిపించింది. నా స్నేహితుని అమ్మా నాన్నల ద్వారా మీ పిన్నికి కబురు పంపాను. ముందు మీ పిన్ని ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. నీకు పెళ్లి చేసి పంపిస్తే ఇంట్లో తనకు చాకరీ చేసేవారు ఎవరుంటారు అని. తర్వాత నేను 20 లక్షలు ఎదురు కట్నం ఇస్తాను అన్నాను. అప్పుడు ఒప్పుకుంది. ఏంటి, మీరు 20 లక్షలు ఎదురు కట్నం ఇచ్చారా? అవును. ఈ విషయం మీ నాన్నగారికి కూడా తెలియదు. అది శ్రీమతి గారు మన పెళ్లి వెనుక ఉన్న చిదంబర రహస్యం. ఇకనైనా నా మీద కోపం పూర్తిగా పోయినట్టేనా అంటూ నా దగ్గరకు వచ్చి నన్ను అల్లరి పట్టించారు. ఆయన చెప్పింది విన్న దగ్గర నుంచి ఆయన మీద నాకున్న గౌరవం మరింత పెరిగింది. ఆ తర్వాత మేమిద్దరం ఒకరినొకరం పూర్తిగా తెలుసుకొని ఒక్కటయ్యాం. మొదట్లో ఆంటీ అని పిలిచే బాబు ఇప్పుడు నన్ను అమ్మ అని పిలుస్తున్నాడు. నేను చిన్నప్పటి నుంచి కోల్పోయిన ప్రేమ ఆప్యాయతల మొత్తాన్ని ఆయన సమక్షంలో ఇప్పుడు నేను పూర్తిగా పొందుతున్నాను. ఇలాంటి భర్తను నాకు ఇచ్చినందుకు ఆ దేవునికి నేను నిజంగా రుణపడి ఉన్నాను. ఆ తర్వాత మాకు మరొక పాప పుట్టింది. చెల్లెలంటే బాబుకి ప్రాణం. ఆ ఇంటి నుంచి దూరమైన సంతోషం, ఆనందం మళ్ళీ ఆ ఇంటికి తిరిగొచ్చాయి. ఇప్పుడు మనోహర్, నేను మా ఇద్దరి పిల్లలతో సంతోషంగా ఉన్నాము. కథ విన్నారు కదండి. కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మీ కామెంట్ నాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.